వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. పాలకుర్తి మండలం బసంతనగర్ గ్రామంలోని వర్కర్స్ క్లబ్ ప్రాంగణంలో సహకార ఇందిరా మహిళా శక్తి మహిళా భరోసా సమైక్య ఆధ్వర్యంలో చేపల విక్రయానికి వినూత్నమైన సంచార వాహనాన్ని గురువారం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ సంచార విక్రయ వాహనం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నేరుగా వారి ఇంటి వద్దకే శుభ్రంగా తరిగిన చేపలు, ప్రసిద్ధమైన చేపల పులుసును సరసమైన ధరకు అందించనున్నారని, ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటుగా ఉండేలా, గ్రామీణ అభివృద్ధికి దోహదపడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఈ వాహనం ప్రారంభంతో పాటు మహిళా శక్తి సమైక్య సభ్యులకు శిక్షణ, ఆర్థిక వనరులు, మార్కెటింగ్ మద్దతు లభిస్తున్నాయని, ఇది ఒకవైపున మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకుని కుటుంబానికి ఆదాయం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ చేపల విక్రయ వాహనం ఒక మంచి ప్రారంభం అని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఇటువంటి మోడల్ను విస్తరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు నీ ఊరికి వస్తే నువ్వు ఇచ్చిందా అదే సరే ఇక్కడ ముందు